సేవకులు మమ్మల్ని సరిగ్గా చూడటల్లా. ఏ విషయాల్లో అంటే ఇక్కడ ఉన్నోళ్ళు ముందు ముందు తినేస్తున్నారు, మాకేం పెట్టట్లేదని చెప్పి కంప్లైంట్ చేశారు వాళ్ళు. అప్పుడు సేవకులు అన్నారు, మేము వాక్యం చెప్పాలా, మీకు భోజనాలు ఎట్టాలా? మేము వాక్యం చెప్పడానికి ఎన్నుకోబడ్డాం, కానీ మీరు తిన్నారా తినలేదా, లేకపోతే మీకు మంచి ఎవడం ఇచ్చాడా ఇవి చూడడానికి కాదు. చాలామంది ఏం చెబుతారంటే, నేను ఆడ మందిరానికి వెళ్ళాను బ్రదరు, నన్ను పట్టించుకోవాలా పాస్టర్ గారు. నువ్వు నా పెళ్ళికి వచ్చావా నేను పట్టించుకోవడానికి? నువ్వు దేవుని సంధికి కావాలని వచ్చావు, వాక్యం విను. దైవజనుడు ఒకవేళ పలకరిస్తే పలుకు, లేదంటే ఆయన పనులు అయి ఉంటాడు, నువ్వు కాముగా ప్రార్థన చేసుకుపో. అంతేగాని దేవుని మందిరానికి వస్తే నీకు దండేస్తారు, నిన్ను పొగుడుతారు, లేకపోతే నిన్నేదో నలుగురు మధ్యలో ఏమండి చేజెక్కిస్తారు అని పనికిమాల ఆశలు పెట్టుకోవద్దు. అలాంటి ఆశలు పెట్టుకుంటే నువ్వు దేవుని మందిరానికి రావద్దు. అలాంటి స్థలాలు ఉంటే అక్కడ పో.